హాస్పిటల్స్ లోకి వచ్చే రోగులు వారి బంధువుల ఆకలి తీర్చడం గొప్ప విషయమన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో లక్ష్య సంకల్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 2000 మందికి అన్నప్రసాదాన్ని అందజేశారు. ఆకలైన వారికి కడుపు నిండా భోజనం పెట్టడం మానవత్వానికి నిదర్శనమన్నారు ట్రస్ట్ నిర్వాహకులు సాధనారెడ్డి. ఈ హాస్పిటల్ కి ఇప్పటికీ ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా గర్భిణులు చిన్నపిల్లల విషయంలో ఇక్కడికి పేదవాళ్ళు వస్తుంటారు, మధ్యతరగతి కుటుంబీకులు వస్తారు. ఇప్పటికీ కూడా ఈ నీలోఫర్ హాస్పిటల్లో ప్రసవించిన తల్లులు బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎవరైనా చేరి అక్కడ కాని కేసులు కూడా నీలోఫర్కి వస్తాయి. ఇంత ప్రఖ్యాతి కలిగిన నీలోఫర్ హాస్పిటల్ ఇది. ఇక్కడ అంత గ్రామాల నుంచి వచ్చే నిరుపేదలైన పేషెంట్లంతా ఇక్కడికి వస్తారు. వాళ్లకు సేవ చేయడానికి వాళ్ళ కుటుంబీకులు వస్తారు. వీళ్ళు ఒక ట్రస్ట్ పేరు మీద చాలా కాలం నుంచి అన్నదానం చేస్తున్నారు. నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఈ రోజు చేయాలని లాంఛనంగా ఇక్కడ ప్రారంభించాలనే అభిప్రాయంతో ఇక్కడ ఈ రోజు మొదలు పెట్టిండ్రు. అన్నదానం అన్నిటికంటే గొప్పదానం. ఇది నిజంగా డబ్బున్న వాళ్ళకు కూడా అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ పనిని వీళ్ళిద్దరు కూడా, తమ్ముడు అక్క ఇద్దరు కూడా కలిసి కార్యక్రమం చేస్తున్నారు. మీడియా ద్వారా అమ్మ మీరు చేసే కార్యక్రమం పేదవాళ్ళకు మంచి పని చేస్తున్నారు. ఈ ప్రతి పేదవాడికి చూడు, ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా చివరి వరకు అందరికి పెట్టి పంపించాలి. మేమిద్దరం కలిసి ఈ ట్రస్ట్ స్టార్ట్ పెడుతున్నాము. గత 6 సంవత్సరాల నుంచి నేను ఈ పని చేస్తున్నాను. అప్పుడప్పుడు నాకు తోచినంత ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. బట్ ఒకరికి అన్నం తినిపించమన్నా, మూగజీవులకు అన్నం తినిపించడం అన్నా ఇలాంటివి ఎందుకో ఇష్టం. అంటే ఈ రీజన్ ఆ రీజన్ కాదు, జనాల అన్నం కడుపు నిండితే, ఒక మూగజీవుల కడుపు నిండితే నాకు ఒక తృప్తి. ఆ ఇదితో నేను స్టార్ట్ పెట్టాను. తర్వాత మా తమ్ముడు కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ పెట్టాడు. తాతయ్యని అడిగితే తాతయ్య వల్ల ఈ కార్యక్రమం అయింది. తాతయ్య గారు కూడా హెల్ప్ చేశారు. సో ఇది ఇలా చేస్తూనే ఉంటారు. రోజు నాకు సాధ్యమైనంత దాకా చేస్తా. దాతలు ఎవరైనా ఇచ్చినా సరే అవి ప్రతి రూపాయి అందరి ఫుడ్కే వెళ్తుంది, అందరి కడుపు నిండడానికే పోతుంది. ఈ